ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ దేవుని కృప చేత, దేవుని యొక్క నడిపింపు ద్వారా, దేవుని యొక్క కాపుదల్లో భద్రంగా ఉన్నారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా అని నేను ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో మీరు అనుదినము కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో, అది ఉదయకాలమైన సాయంకాలమైన ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే కుటుంబంగా కలిసి మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తారో అప్పుడు మీ కుటుంబంలో దేవుడు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని కలుగు చేస్తారని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు కలిసి మోకాళ్ళలోకి ప్రార్థన చేయకుండా ఉంటారో ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆ కుటుంబంలో నిత్యము కలహము జరుగుతూనే ఉంటది. తల్లిదండ్రులకి బిడ్డలకి సమాధానం ఉండదు, భార్యాభర్తల ఇద్దరి మధ్యలో సమాధానం ఉండదు. వారి కుటుంబంలో వారు తలపెట్టే కార్యాలన్నింటిలో సాతాను ఏదో ఒక ఆటంకాన్ని కలుగజేస్తూ ఉంటాడు. కనుక కుటుంబ ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. కనుక ఒకవేళ మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకుంటే మీరు కుటుంబంగా కలిసి దేవుని స్తుతించి ఆరాధించడం ప్రారంభించండి. మీ కుటుంబంలో దేవుడు మెండైన దీవెనలు కుమ్మరించి మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఈ ఉదయకాల సమయం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. మీరు దేని చేత నడిపించబడుతున్నారు? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము నిత్యము దేని చేత నడిపించబడాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి వారముగా ఉండాలి. నేను ఒకసారి ఒక కొటేషన్ చెప్పాను, ఐఆమ్ అండర్ గ్రేస్ బికాస్ ఆఫ్ క్రాస్. నేను యేసు ప్రభు శిలువ ద్వారా నేను పాపంలో లేను. ఐఎమ్ నాట్ అండర్ కర్స్ బట్ ఐఎమ్ అండర్ గ్రేస్ బికాస్ ఆఫ్ క్రాస్. నేను శాపంలో లేను. కారణం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క శిలువ కిందికి నేను వచ్చాను కనుక నౌ ఐఎమ్ అండర్ ది గ్రేస్. నేను ఇప్పుడు దేని కింద ఉన్నాను అంటే దేవుని కృప కింద ఉన్నాను అని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది కనుక ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము అప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జీవనను ప్రేమించమని, కృపాని కనికరము వారికి ఉంచమని, నీ ఆత్మ చేత వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.